వందనాలండి. ఈరోజు 14 డిసెంబర్. మహిమా స్వరూపి అయిన దేవుడు అనే మాట జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడు మహిమగల దేవుడు. 1 కొరింథీ 2:8 అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందరు. దేవుని మహిమ, దేవుని మంచితనము, గొప్పతనము, నైతిక లక్షణాల్లో చూడొచ్చు. కొన్ని లక్షణాలు మనం ఇప్పుడు చూద్దాం. ఆయన పరిశుద్ధుడు. 1 పేతురు 15:16. ఆయనలో ఏ పాపము, చెడు, అవినీతి లేదు. ఆయన ఏ తప్పు చేయడు. ఆయన నీతి న్యాయములు కలిగి పరిపూర్ణ పవిత్రుడిగా ఉన్నాడు. రెండవది, ఆయన వెలుగు. 1 యోహాను 1:5. ఆయనలో ఏ చీకటి కానీ, ద్వంద్వ విలువలు కానీ, స్వభావం కానీ లేవు. మూడవది, ఆయన ప్రేమ స్వరూపి. 1 యోహాను 4:8-16. దేవుడు పాపులమైన మనల్ని మొదటిగా ప్రేమించి ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు. మనము ప్రతిస్పందనగా ఆయనను ప్రేమించుట చాలా చాలా తక్కువ, కంపేర్ చేయలేం. చాలా వీక్ ప్రేమ అన్నమాట మనది. ఆయన ప్రేమ గొప్ప త్యాగంతో కూడినది, షరతులు లేనిది, నిత్యమైనది. అందుకే తన ఏకైక కుమారుని మన కోసం బలిగా పంపాడు. నాలుగవది, ఆయన నమ్మదగినవాడు. 1 కొరింథీ 1:9. తన నోటితో చేసిన వాగ్దానాన్ని తన చేతులతో నెరవేరుస్తాడు. ఆయన విశ్వాస్యత గొప్పది. 5, అబద్ధమాడ నేరని దేవుడు. ఆయన అబద్ధం ఆడలేడు. తీతుకు 1:4. ఆయన అబద్ధం ఆడడు, తప్పు అభిప్రాయంలో కలుగజేయడు, అబద్ధం చెప్పడు. ఆయన పేరే సత్యం. 6వది, ఆయన కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు కల దేవుడు. నిర్గమకాండం 34:6. ఆయన మన పాపములన్నింటినీ క్షమిస్తాడు. పైపెచ్చు మనల్ని మన పాపానికి తగ్గినట్టు శిక్షించడు. మనం సృష్టించబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నందున మన పట్ల కనికరం చూపిస్తాడు. ఆయన కఠిన హృదయుడు కాదు, దయతో అన్నీ చేస్తాడు. మనతో సున్నితంగా ప్రవర్తిస్తాడు. 7, మార్పులేని దేవుడు ఆయన. సంఖ్యాకాండం 23:19. ఆయన లక్షణాలలో కానీ, ఆయన వాగ్దానాలలో కానీ మార్పు ఉండదు. ఆయన సంపూర్ణుడై ఉన్నందున ఆయన హెచ్చడు, తగ్గడు. దేవుడు పరిపూర్ణంగా, పూర్తిగా, ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా నమ్మదగినవాడు. 8, దేవుడు అన్ని విధాలుగా పరిపూర్ణత గలవాడు. కీర్తన 18:30. ఆయన నైతికంగా, ఆత్మీయంగా, జ్ఞానంలోనూ, భావోద్రేకాల్లోనూ పరిపూర్ణుడు. ఆయన పరిపూర్ణత వల్ల ఎవరు ఆయనలో ఏ లోపము కనుగొనలేరు. ప్రార్థన చేసుకుందాం. దయగలేసయ్యా తండ్రి, నీ మహిమ ముందు మేము నిలబడలేకపోతున్నాము. తండ్రి, మమ్మల్ని రక్షించినారు, మా పాపాన్ని నుంచి తొలగించి తండ్రి మమ్మల్ని పరిశుద్ధులుగా చేశారు నాయన. మేము దినదినాభివృద్ధి పొందుతూ మీకు దగ్గరగా మీ మహిమలోకి వచ్చేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.